అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. పాక్ మరోసారి దొంగదెబ్బ కొట్టింది. ఎదురుగా వచ్చి ఢీ కొట్టలేని పాక్ కాల్పుల విరమణకి ఒప్పుకొని దొంగ దెబ్బతీసింది. అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. అయితే పాక్ కొద్ది గంటల్లోనే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. శనివారం యుద్ధం ముగిసిన తర్వాత పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. నమ్మశక్యం కాని నిజం లేని గొప్పలు చెప్పుకున్నారు. ఆయన మాట్లాడుతూ శత్రువుల ఎయిర్ బేస్ల స్థావరాలను టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేశామని, రాఫెల్ యుద్ధ విమానాలని నేలకూల్చామని, విజయం సాధించామని, ఇది పాకిస్తానీల విజయం అంటూ ప్రగల్భాలు పలికారు. యుద్ధం ముగిసిన తర్వాత భారత్ మౌనంగా ఉంటే చావు దెబ్బలు తిన్న పాక్ మాత్రం తామే గెలిచామంటూ ప్రచారం చేసుకుంటుంది. దొడ్డిదారిన వచ్చి 4 జవాన్లని బలి తీసుకుంది. ఈ క్రమంలో గత 24 గంటలుగా పాకిస్తాన్ సైన్యం జరిపిన తీవ్రమైన షెల్లింగ్, డ్రోన్ దాడులలో జమ్మూ ప్రాంతంలో భారత సాయుధ బలగాలు తీవ్ర నష్టం చవిచూశాయి. పాక్ సైన్యం కాల్పులలో భారత సైన్యానికి చెందిన 2, వాయుసేనకు 1, సరిహద్దు భద్రతా దళానికి చెందిన 1 సబ్ ఇన్స్పెక్టర్ వీరమరణం చెందగా బీఎస్ఎఫ్ యూనిట్కి చెందిన ఇతర 7 గాయపడ్డారు. శనివారం ఉదయం పూంచ్ జిల్లా కృష్ణా ఘాటీ సెక్టార్లో సైనిక పోస్టు వద్ద ఆర్టిల్లరీ షెల్ పేలడంతో సుబేదార్ మేజర్ పవన్ కుమార్, హిమాచల్ ప్రదేశ్కు చెందిన జూనియర్ కమిషన్ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయారు. ఆర్ఎస్పురా సెక్టార్లో రాత్రంతా జరిగిన కాల్పులు, షెల్లింగ్లో జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీకి చెందిన 25 ఏళ్ల రైఫిల్ మాన్ సునీల్ కుమార్ గాయాల పాలై మరణించాడు. ఉదంపూర్లో పోస్టింగ్లో ఉన్నప్పుడు పాకిస్తాన్ దాడిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన సర్జెంట్ సురేందర్ కుమార్ వీరమరణం పొందాడు. ఆయన ఐఏఎఫ్ 36 వింగ్కు చెందిన మెడికల్ అసిస్టెంట్. అంతకుముందు హర్యానాకు 36 ఏళ్ల లాన్స్ నాయక్ దినేష్ కుమార్, ఏపీకి చెందిన అగ్నివీరుడు మురళీ నాయక్ అమరుడయ్యాడు. ఈ సంఘటనలు భారత భద్రతా బలగాలకు సరిహద్దులలో ఉన్న ముప్పు, పాకిస్తాన్ ఉల్లంఘనల తీవ్రతను తెలియజేస్తున్నాయి. జమ్మూ జిల్లాలోని ఆర్ఎస్పురా ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ కాల్పుల సమయంలో 2025 మే 10న బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ ఇంతియాజ్ అమరుడయ్యాడు. ఆయన మరణంపైన బీఎస్ఎక్స్లో పోస్ట్ చేస్తూ, ఇంతియాజ్ అత్యున్నత త్యాగానికి మేము సెల్యూట్ చేస్తున్నాం. బీఎస్ఎఫ్ సరిహద్దు అవుట్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తూ ధైర్యంగా ముందు నుంచి నాయకత్వం వహించాడు. బీఎస్ఎఫ్ డీజీ, అన్ని ర్యాంకుల అధికారులు అతడి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాయి. వీర జవాను గౌరవార్థం పుష్పగుచ్చం ఉంచే కార్యక్రమం రేపు పలౌరాలోని ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయం జమ్మూలో జరుగుతుంది అని తెలిపింది. అదే యూనిట్కు చెందిన మరో 7 జవాన్లు గాయపడ్డారని, వీరందరినీ సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.